శంకరన్నా శంకరన్నా నువ్వా రాము పొద్దున్నే వచ్చినాయి అలా అన్నతోటి పని ఉంది లేడా ఇంట్లో? నేను కూడా ఆయన కోసమే ఎంకులాడుతానా. షాయ్ చేతులు పట్టుకొని అరగంట సల్లాడుతుంది వేడి చేస్తానా ఎటు పోయినా ఏమో ఈ మనిషి. ఎటన్నా వేయండి కావచ్చు వదిలే. అయినా ఇంత పొద్దుగా ఎటు పోయి ఉండొచ్చు ఈ మనిషి. చెంబటికి ఇట్లా వేయండా? లేదు రాము, ఆయన చెంబట్టుకోవాలంటే ఈ షాయ్ జరంతనన్నా కడుపులో వాడాలి ఆయనకు. మరేమన్నా పని మీద వేయండా? ఏ జోకులు ఆపు రాము. ఆ మనిషి ఎప్పుడన్నా పని చేసిండా? తిరుగుడు పనుడు తప్ప ఆయనకైనా పనొచ్చా? మరి ఎటు పోతాడు వదిలే? ఇక్కడనే ఉంటే మనకి ఎట్లా వెళ్తుంది? పోయి ఎంకులాడదాంపా. ఏడున్నాడు ఏమో. వాము శంకరన్ ఏంది యోగా ఎత్తుండా ఏంది? వదిలే శంకరన్ అక్కడ ఉన్నాడు చూడు. ఉన్నాడా? అగో అత్తున్నాగు. శంకరన్ ఏంది ఒంటి కాలు మీద కొంగ జపం చేస్తాడు? అది కొంగ జపం కాదు, దొంగ జపం. శంకరన్నా శంకరన్నా గట్ల పిలిస్తే లేవడు రాము. మరి ఎట్లా పిలిస్తేలేస్తాడు? చెప్తా. అబ్బా చెయ్యంత కాలింది కాదే. అబ్బో కాలి బొబ్బలు ఎక్కినాయి మరి. ఏందన్నా షాయికి ఇంత చల్లగా ఉంటే కాలందని కంత ఉరుతావు? అన్ని కథలు పడతాడు కథలు. షాయి అర్ధ గంట నుంచి చేతిలో పట్టుకొని ఉరుకుతానా? ఇంకా కాలుతుందా షాయి నీకు? అబ్బా ఆ సాయి రామగారికి తాగుతాడు. నువ్వు గమ్మతున్నావు. వదిన ప్రేమ కొద్ది నీకు తీసుకొస్తే నాకు ఇవ్వంటవేందే? ఏ పర్లేదురా నువ్వు తాగు ఆయనకి ఇయ్యే. మరి నీకేమన్నా? ఏ నీ ఇంటికి పోయినాక తాగుతారా? నువ్వు తాగు. థ్యాంక్ యూ అన్న, చాయ్ మంచిగుంది. అగ్గో వదిన నీకు సాయి ఇస్తే నాకు థ్యాంక్ యూ చెప్తాను వేంద్రా. ఇచ్చింది నువ్వేగా అన్న. ఏదో తేడాగా ఉందేంటి? అన్ను కడుపు కడగడంటే నీళ్లు నేనే ఏంద్రో తలాపుకు సముద్రం పెట్టుకొని నీళ్లున్నాయని అడుగుతాను వేంద్రా. ఈ పొలాలు కాదా అవి నీళ్లు కాదా పిసోడా? వదిలే గ్లాస్ వేసుకో. కథం ఇయ్యాలాడి ఇంటికి ఓడే పొలాలలోనే వంటాడు. ఇక ఈ షాయ నీకే అని తెలుసు కదా. నీకు 2 రోజులు అని దొడ్డి కత్తలేదని మోషన్ టాబ్లెట్ కలిపి తీసుకొచ్చిన. ఆ విషయం తెలిసి కూడా ఆయనకి ఇచ్చిన. తెలిసే ఇచ్చినా. తెలిసి ఇచ్చినావా? ఎందుకు? వాంతోటి తెలుసుకోవాల్సిన కొన్ని లెక్కలున్నాయే. సరే గాని నువ్వేంది కొంగ లెక్క ఒంటికాల మీద జపం చేస్తాను? అది ఇంటికి పోయినాక చెప్తా. పోదాంపా. ఆగు రాము, రాని పోదాం. గాడు గుప్పుడు ఏడొస్తాడే ఆడు పొద్దు ఊకిన రాడు. మనం పోదాంపా. అయ్యా ఏడుంటాడా చాయ్ పట్టుకోరా. రావాలి చాయ్ పెట్టుకురా పోవే. ఇలా పొద్దున సంది షాయ పెడతానే ఉన్నా. పని మార్పు షాయ పెడతాను ఆడదాకత్తే అద్దంటివి. అరే ఇప్పుడు కావన్నంటానా గానీ పోయి చెయ్యిపో. ఈ మొగోళ్ళు షాయ కోసం ఎంతకన్నా తెగిస్తారు. ఇగో గిలాస్ ఒక్కటే పట్టుకరాకే, సాసర్ కూడా పట్టుకరా. అబ్బో ఈయన తాగే షాయకి ఇంకా సాసరు కూడానా? పట్టుకత్తాగు. అగో సాసర్ తెమ్మంటే కట్టూరు తెచ్చినమైందే. సాసర్ అయితే మీద పోసుకుంటావని ఇట్లా తెచ్చిన. సరే గాని సాయి ఇచ్చినావు కదా, నువ్వు ఈ నుంచి వా. నేనంటే నీకేమైతాంది? అరే బొమ్మని చెప్పినా కదా. చాయ్ ఇచ్చేదాకానేమో బెల్లం లెక్క మాట్లాడతావు. చాయ్ ఇచ్చినాక కుక్క లెక్క కొరుతాను. కొంచెం పోడా. ఏయ్ కొంచెం పొడు గించపోడు అన్నామనుకో కంచం అందుకొని చంపుతా. ఏమనుకుంటానవా? అయిందా? బాగైందా? చాయ్ తాగురా మొగుడా అంటే కళ్ళు దాని కోతి లెక్క కొరుతాను. నువ్వు తాగు మీద పోసుకో. ఏమైనా వేసుకోపా.
నాకేంది సాయ నోటితోడు తాగన్నా నాకేమో ముక్కుతో. యాందిరయ్యా యాన్ చేస్తున్నా ఇంకేమైనా పిచ్చా షాయి ముక్కుతోడు తాగాలని చూస్తాడు. ఓ మనిషి ఏం చేస్తాను? సాయ ఏం చెప్తారే తాగుతారు. అదే దేనితో తాగుతాను వాని. అగో చిత్రంగా అడుగుతామేందే నీ అవ్వ. సాయ దేనితో తాగుతారే? నోటితోటి తాగుతారు. మరి చుక్క కూడా కదులుతలేదు. అంటే నువ్వు బయలు పెట్టే గోళీలు వేసినవో అని వాసన చూస్తానే. ఏమో నాకు నిన్ను చూస్తా అంటే 2-3 రోజుల సంధి ఏదో తేడా కొడతాంది. అసలు నీకేమైంది? ఏ నాకేమైతుంది? నాకేం కాలే. అరే శంకర్, పొద్దుగాల లేవంగానే మీ ఇద్దరు అన్నదమ్ములకు శంకర్ శంకర్ అన్నది మీకు పొద్దు గడవదా ఏంది? అది కాదురా శంకరు, మా తమ్ముడు పొద్దుననగా బయటకు లేడు, జాడలేడు, పత్తలేడు, కనబడతాడు. నచ్చిన ఏంది ఇంకా ఇంటికి రాలేదా? అరే నీకోసం వచ్చగా రమ్మరాము. ఇంకా రావా అన్నే ఉన్నాడు ఏంది? ఆడంటే ఏడునో మాకేం ఎరకనే? మాకు తెలియదు. మాకేం తెలుసు? ఓ పిసదానా ఏం కొడతానవే? మాకు తెలియదు. అరే మా తమ్ముడు రాము ఎక్కడున్నాడో చెప్పురా. అరే మాకు తెలియదు అంటే నీకు అర్థమవుతుందే అనే? అరే శంకర్, నీకు దండం పెడతారా? మా తమ్ముడు రాము ఎక్కడున్నాడో చెప్పురా. రవలి నువ్వనే చెప్పు. పా చూపిత పా. ఏం చూపిస్తావే? నీకేం ఎరకనే? మాకు తెలియదు అంట కదా, నువ్వు చప్పడ కూకో. అరే మా తమ్ముడిని ఏం చేసినారా? చూపిస్తాంటాను. వాణ్ణి నేనేం చేసినా? నేనేం చేయలే, నాకు తెలియదు. మరి ఎందుకు దాస్తున్నారా చెప్పు. వాణ్ణి నేనేం చేయలే, వాడే నన్ను ఏదో చేసిండు. వాడు ఏమో చేసిండా? ఏం చేసిండా? వాడిని కలిస్తే గాని ఏం చేసిండో తెలియదు. నాకు కూడా మొన్నడుతుంది అంత ఎట్టనో అవుతుంది. అందుకే నాకు అనుమానం వచ్చి ఆయనకి టెన్షన్ పెట్టినా. అనుమానమా? ఏమైందిరా? ఏమైందో ఆయన దగ్గర పోయే తెలుసుకుందాంపా. నేనేం చేయలే, ఆయనకి ఇంత సాయి ఇచ్చినాకంతే. మరి చాయితే గింత టెన్షన్ ఎందుకురా? ఏం చేయలే, ఆ సాయి గిరసల 4 బయలుగోలు వేసిన. ఏంది బయలుగోలు చేసినావు? ఎంత పని చేసినవురా? వాడు చేసిన దానికంటే నేను చేసింది తక్కువనేది. వాడు నీకేం చేసిండ్రా? అరే పొద్దున్నెత్తే కొంగ లెక్క జపం చేయబుద్ధి అవుతుంది, ముక్కుతోటి ఛాయ్ తాగబుద్ధి అవుతుంది, ముక్కుతోటి టిఫిన్ చేయబుద్ధి అవుతుంది. ఏమైతుందో నాకు ఏం అర్థమైతలేదే. అదే రోగంగా. అగ్గో మళ్ళా నన్ను గజ కోచని ఎత్తావు అని అడుగుతానే తెలుస్తుంది. పోదాం పారి దా. అరే రాము గీడబట్టమేంద్రా? వచ్చినావానే లేపే నన్ను నీళ్ళకాడ తీసుకపో. ఎందుకురా తాగుతావా? లేదన్నా కడుక్కుంటా. అయిపోయి అయ్యో రామ్కేమన్నా అయితే ఎట్లుండు 4 సార్లు ఇది పోయినందుకే ఏమన్నా అవుతుందా? నువ్వు 4 వద్దుల నుంచి బాధపడతారా? నా బాధ ఎవరో చెప్పుకోండి. అసలు ఏమైంది? 4 రోజుల కింద మీ అవ్వగారింటికి పోయినావు గానే, నువ్వు పోయినప్పుడు రాముగా మా ఇంటికి రారా దావత్ చేసుకుందామన్నా వచ్చిండు. అత్తే ఏముంది, ఇద్దరు కలిసి మంచి తాగిరు కావచ్చు. ఇదేనా కొత్తనా? ఇద్దరం తాగితే బాగానే ఉండే. ఎంత బతిలాడినా తాగలే, తినలే, బయట పడ్డాడు. ఆ కూర మందు నేను ఒక్కనే తిన్నా. ఆ తిన్న కాడ నుంచి పాడుగాను అంతెట్లనో అవుతుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. 4 రోజుల నుంచి అంతేమో అవుతుంది. ఏమైతుంది? ఆడు ఉన్నాడు కదా అని అడుగు, చెప్పురా రాముగా. అరే శంకర్ సారీ రా. అసలు ఏం జరిగిందో చెప్పురా. అరే రాము ఏం చెప్తానవరా? ఏం లేదురా, టైం పాస్ అయితే కూర్చున్నాం. అయితే గాని ఇవాళ నా పిల్లం వాళ్ళ అవ్వగారి ఇంటికి పోయిందిరా. అరే మంచి కోడి కోంచుకొని తీసుకురారా, గోలిచ్చుకొని తిన్నాం. లేదా అన్న? నిజమా? సరే అన్న. అరే అక్కడ మంచి కోడి ఉన్నదిరా, దాన్ని కోంచుకొని ఇంటికి తీసుకురా, మంచిగా గోలిచ్చుకుందాం. నువ్వు గోలిచ్చే అంతలా నేను కరీంనగర్ పోయి మందు తెస్తారా. ఆ కోడి దొరుకుతుందానే? ఎందుకు దొరకది? మెల్లంగా ట్రై చేయరా.
సరే తీయన్న పోదా నువ్వైతే మందే పో. సరే పోతానా సరే అన్న. మెల్లంగా ఆగమాగం చేయకు. కోడి దొరుకుతుందా? దొరకబడతా ట్రై చేస్తా. కోడి ఉన్నట్టుండే మాయమైంది. దొరికినట్టు దొరికింది, ఎగిరిపోయింది. శంకరన్నకు కోడిని కోపించి తీసుకొస్తాను మాటిచ్చిన. తీసుకురాకుంటే ఆయన మళ్ళా మందు తీసుకురాని వేండు. కొంగని తీసుకుపోయి కోపితే ఎట్లుంటది? శంకరన్న అండిచ్చినాక కొంగ కూర అవుతుంది, కోడి కూర అవుతుంది. ఏదైనా దంచి తింటాడు. ఒట్టి మీద కొంగలు బాగానే ఉన్నాయి కదా, ఓ రెండు దొరకవాడతా కోపిచ్చి అండుతా. శంకరన్నకు కోడి కూరనే కొంగ కూరనే దంచి తింటాడు. కూర ఎట్టుంది? అయిపోయింది. కమ్మటి వాసన వస్తుందిరా. ఎక్కున్నది. అబ్బా రాముగా కోడి కూర అదిరిపోయిందిరా. తిను. సరేనా తినరా, మస్తున్నది. హలో అన్న, సరే అన్న, ఓకే అన్న, నేను మళ్ళీ వస్తాను. అరే ఎటు పోతానవురా? మా అన్న ఫోన్ చేసిన అర్జెంట్గా రమ్మన్నాడు. ఇంకో కూర తినిపోరా. అన్న పోయేది ఫంక్షన్ అన్న, అక్కడ ఏంటిది? అరే గింతగానం మంచిగండి, నువ్వు తినకుండా పోతే నాకు బాధ అనిపిస్తుందిరా. ఇంకోసారి చేసుకుందాం అన్న, పార్టీ జోరుదారు ఉంటుంది. ఇప్పుడే తీసిపెట్టు. అబ్బా ప్లీజ్ అన్న, మా అన్న ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మని. అరే తినకుంటే తినకపోతే ఒక పెగ్గన్నయ్యరా. అన్న పోయేది అక్కడ దావత్కి, అక్కడ మా చుట్టూ ఉన్నారట, అక్కడనే తిరుగుడు తావాడట. ఇంకోసారి మనం మంచిగా చేసుకుందాం సరేనా? పోయేస్తాను, నువ్వు తిను, నువ్వేమనుకోకు. ఓ ఇంత మంచిగా నువ్వు తినపోతివి, పెగ్గు కూడా అయిపోతివి. నీ అవ్వ ఈ మందు నాకే, ఈ కూర నాకే, మొత్తం నేను తింటా. చూడు ఇంత మంచిగా నిన్ను కోడి కూర తినకుంటావా అని బాధ లేదు. ఏం చేద్దాం? అది జరిగింది. అరే రాముగా కోడి కూరని కొంగ కూరతో తినిపిస్తా ఆరా. అది తిన్నకాడ నుంచి నాకు కొంగ చెప్పమే బుద్ధి అవుతుంది, ముక్కుతోటే దాగ బుద్ధి అవుతుంది, ముక్కుతోటే తిన బుద్ధి అవుతుంది రా. ఏ ఊకోర శంకర్, కొంగ కూర తింటే కొంగ లెక్క తయారైతారా? చిత్రంగా మాట్లాడుతూ అదంతా నీ భ్రమరా? అరే నువ్వు కోళ్ళు తిన్నావు, గొర్రెలను తిన్నావు, కొంగలను తిన్నావు, గోరెంకలు తిన్నావు, ఉడతలు తిన్నావు, బాతులు తిన్నావు, మరి దాని లెక్క వేయలేదేంద్రా? ఏ కూర తింటే మనుషులు దాని లెక్క మారాలంటే భూమి మీద మనుషులు ఉంటారా? జంతువులు పక్షులే ఉంటాయి. మరి నాకేంద్రా గిట్లా అనిపిస్తుంది? అరే అదంతా నీ భ్రమరా. సరే కానీ నాకు ఈ దగ్గే మార్గం చెప్పురా. ఇంటికి రారా గోళీలు ఇస్తా. సరే గాని నీకు గోళీలు ఇస్తే తక్కువ అవుతుంది, మరి నా కోసం ఎట్లరా? అందుకే పెళ్ళం వండింది తినాలే, లేకపోతే పెళ్ళాన్ని బ్రతిమిలాడి వండించుకొని అన్న తినాలే. అంతేగాని పెళ్ళం ఊరెళ్ళిందని, ఫంక్షన్కి వెళ్ళిందని ఫ్రెండ్స్తో పార్టీ చేసుకొని తింటే గిట్లనే ఉంటది. హలో మీకు కూడా చెప్తున్నా, పెళ్ళం లేనప్పుడు ఇట్లాంటి ట్రై చేస్తే కొంగలు పాములు కప్పలే తినాల్సి వస్తుంది. జాగ్రత్త మరే. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే వరంగల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక దేవుళ్లకు సంక్రాంతి శుభాకాంక్షలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన డెస్క్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోలు నమస్తే వరంగల్లా ప్రతి వారం వస్తాయి, చూడండి, నవ్వుకోండి. బాయ్.